కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. దివ్య లక్షణములు కలిగిన దేవాది దేవునికి మహిమయు ఘనతయు కీర్తి ప్రభావములు యుగ యుగములు ఆయనకి కలుగును గాక. ఆమేన్. మరుగుగా ఉన్న దేవుడు, దూరముగా ఉన్న దేవుడు, లేక రహస్యముగా ఉన్న దేవుడు, తెర చినిగిపోవటాన్ని బట్టి తన్ను తాను బయలుపరచుకొని ప్రత్యక్షపరచుకొనినటువంటి కార్యాన్ని మనము గమనించి ఉన్నాము. మనిషి దేవుని సమీపించటానికి దేవుని వైపు నుండి ఆటంకములేమీ లేవు. ఇంతకుముందు నా దగ్గరికి రాకూడదు, నన్ను సమీపించకూడదు. అహరోను యొక్క 2 కొడుకులు అలా సమీపించటాన్ని బట్టే మరణించారు. సమీపించని చోటికి సమీపించి ప్రాణాలు కోల్పోయారు. ఇది చాలా భయంకరమైనటువంటి విషయం అని గమనించాలి. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసు ప్రభువారిని ఎవరైనా కానీ సమీపించవచ్చు. క్రీస్తు వారి యొక్క మరణము ఏం చేసింది అంటే దేవునికి మనుషులకుండే మధ్య నుండేటువంటి అడ్డును తొలగించింది. అందుకే ఒకరోజు మీరు ఆ నోటు పుస్తకము తీసుకుని క్రీస్తు మరణము వలన ప్రయోజనములు అని హెడ్డింగ్ పెట్టి ఆయన మరణమును బట్టి ఎన్ని ప్రయోజనములు కలిగినవో వాటినన్నిటినీ వ్రాస్తే మంచిది. మరణమును బట్టి ప్రయోజనాలు. మన ఇంట్లో మన తండ్రి చనిపోతే చాలా నష్టము, తల్లి చనిపోతే చాలా నష్టాలు. అక్కడి నుంచి పరిస్థితులు ఎట్లా మారాయో, ఎన్ని నష్టాలు కలిగాయో మనము రాస్తాము. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణమును బట్టి ప్రయోజనాలు. అందుకనే ఆయన వచ్చినది మరణించటానికి వచ్చారు. మరణించడాన్ని బట్టి ఏం జరిగింది? పాపులకు రక్షణ కలిగింది. మరణించడాన్ని బట్టి ఏం జరిగింది? మోక్ష భాగ్యము దొరికింది. యేసు వారి మరణాన్ని బట్టి ఏమి కలిగింది? నిత్య రాజ్యము దొరికింది. యేసు వారి మరణాన్ని బట్టి నరకము తప్పించబడింది. యేసు వారి మరణమును బట్టి అపవాదికి అపజయము కలిగింది. అపవాది నలిగిపోయాడు. అపవాది శక్తులు కూలిపోయాయి. అపవాది కృంగిపోయాడు. అపవాది మన పాదముల క్రింద తొక్కబడుచున్నాడు. యేసుక్రీస్తు వారి యొక్క మరణమును బట్టి కలిగే ప్రయోజనములలో ఒక ప్రయోజనం ఏమిటంటే ఆయన ప్రత్యక్షపరచబడ్డారు. అనగా మరుగుగా ఉన్నటువంటి దేవుడు ఆ దేవుణ్ణి చూచేటట్లుగా, మరుగుగా ఉన్న దేవుడు కనబడేటట్లుగా, ప్రజలకు సమీపానికి వచ్చేటట్లుగా ఆ రీతిగా ఆయన బయలుపరుచుకున్నటువంటి వాస్తవాన్ని గుర్తించాలి అని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 11, 12 వచనములు మనము చూచినప్పుడు, అప్పుడు మీరు సమీపించి ఆ కొండ దిగువను నిలిచితిరి, చీకటియు మేఘమును గాఢాంధకారమును కమ్మి ఆ కొండ ఆకాశము వరకు అగ్నితో మండుచుండగా యెహోవా ఆ అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడెను.
యెహోవా అగ్ని మధ్య నుండి మీతో మాటలాడెను. మాటల ధ్వని మీరు వింటిరి మాటల ధ్వని మీరు వింటిరి కానీ ఏ స్వరూపమును మీరు చూడలేదు. ఇశ్రాయేలీయులు కొండ దగ్గరికి వచ్చారు, నిలిచారు. చీకటి మేఘము గాఢాంధకారము కమ్మి ఆ కొండ ఆకాశం వరకు అగ్నితో మండింది. సీనాయి కొండ. యెహోవా ఆ అగ్ని మధ్య నుండి మీతో మాటలాడెను. యెహోవా ఆ అగ్ని మధ్య నుండి మీతో మాటలాడెను. మాటల ధ్వని మీరు వింటిరి గాని మాటల ధ్వని మీరు వింటిరి గాని ఏ స్వరూపమును మీరు చూడలేదు. ఏ స్వరూపాన్ని చూడలేదు, స్వరము మాత్రమే వింటిరి. దేవుని యొక్క స్వరూపాన్ని ఇశ్రాయేలీయులు చూడలేకపోయారు. అంటే పాత నిబంధన కాలములో చూడలేనంతగా ఆయన మహిమతో అక్కడ ఉంటే, కొత్త నిబంధనకు వచ్చేసరికి యోహాను సువార్త 14:21 చూస్తే, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని కైకొని వాడే నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకొందునని చెప్పెను. ప్రభువారు ఏమంటున్నారంటే, ఎవరైతే నా ఆజ్ఞలను అంగీకరిస్తారో, నేను చెప్పినట్లుగా చేస్తారో, వారే నన్ను ప్రేమించేవారు. అలాగే ఆ వ్యక్తికి నన్ను నేను బయలుపరుచుకుంటాను. ఎవరికి బయలుపరుచుకుంటారట దేవుడు? అందరికీ బయలుపరుచుకోరట. అంటే ఎవరైనా కానీ దేవుని చూడాలి, ఆయన స్వరూపాన్ని నిదానించి చూడాలి అనుకునేటువంటి రీతిలో ఆయన బయలుపరుచుకునేది ఎవరికంటే, ఆయన ప్రేమించే వారికి, ఆయన ఆజ్ఞలు గైకొనే వారికి, ఆయన చెప్పినట్లు చేసేవారికి ఆయన తన్ను తాను బయలుపరుచుకుంటారు, మరుగుగా ఉండరు. అంటే వేళ అనేక మంది దేవుడు మాకు కనబడట్లేదు, దేవుడు మాకు మరుగుగా ఉన్నారు. కారణం ఏంటి? లోపము దేవునిది కాదు. దేవుడు సిద్ధముగానే ఉన్నారు, కానీ వ్యక్తి మాత్రం సిద్ధముగా లేరు. దేవుడు అడ్డుగోడలు ఏమీ లేవు, కానీ మనిషి కట్టుకున్న గోడలు ఉన్నాయి. పాత నిబంధనలు అయితే దేవుడే కట్టినటువంటి రీతి. ఆయన శరీరం అనబడే తెర చినిగిపోయి ఇప్పుడు అడ్డేమీ లేదు. అందుకనే తర్వాత వచనములో, కానీ యోధా ప్రవ్వా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనబరచుటకేమి సంభవించినని అడుగగా, యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొను. అంటే లోకానికి కాకుండా మాకు మాత్రమే మీరు బయలుపరుచుకోవటానికి ఏంటి పరిస్థితి అనబడేటువంటి దాన్ని అడుగుతుంటే ప్రభు ఏం చెప్తున్నారంటే, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ఇక్కడ ఏమంటున్నారు? మేము వాని యొద్దకు వచ్చి, అంటే నా తండ్రి నేను, మేము అంటే దేవుడట ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. దేవుడట మన యొద్ద నివాసము చేస్తున్నారట. ఎవరి దగ్గర? ప్రేమించే వారి దగ్గర. ఈవేళ మనం చేయవలసినటువంటి పని ఏమిటంటే ప్రేమించటము. సిలువ ధ్యానం అంటే ఏంటి? ప్రేమించటానికి కార్యక్రమం. ఆదివారం ఆరాధన ఏంటి? ప్రేమించే కార్యము. బైబిల్లో చెప్పబడిన మాట ఏంటి? ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును కాక. ఏం చెయ్యాలి? ప్రభువుని ప్రేమించటం నేర్చుకోవాలి. ఎవడైనను ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. అంటే ఎంత చేశారు దేవుడు. ఈరోజు చేయవలసిన పని ఏమిటంటే ప్రేమించటం. చాలామంది 40 రోజులు ఏడ్చేస్తూ ఉంటారు. నీవు ఏడవటా కాదు కార్యక్రమాలు. సిలువను తలంచుకుని ఏడుస్తా, కింద పడి దొర్లుతా, ఓ శోకిస్తా, అది కాదు. ఆయన వచ్చి పాపుల రక్షణ కొరకు చేయవలసిన పని చేశారు కాబట్టి తలంచుకొని మనసున స్తుతి కార్యము తప్ప మరి పని ఏమున్నది భక్త జనానికి? ఈవేళ సంఘము యొక్క పని ఏమిటంటే దేవుని స్తుతించటమే, దేవుని కనపరచటమే. సిలువ ధ్యానాలంటే ఇదే. ఆయన ప్రేమించటం నేర్చుకోవాలి. ప్రేమించే వాళ్ళు ఆయన చెప్పినట్లు ఎందుకు వినరు? దేవుని ప్రేమించే వ్యక్తి దేవునికి ఎందుకు లోబడ్డు? నేను మాట్లాడుతాను. దేవుని ప్రేమించే వాళ్ళు వాడికి చెప్పాలా? చర్చికి రమ్మని చెప్పాలా?
దేవుని ప్రేమించే వాడికి మీరు మోకరించమని చెప్పాలా? దేవుని ప్రేమించే వాడికి పాట పాడమని చెప్పాలా? దేవుని ప్రేమించే వాడికి చప్పట్లు కొట్టమని చెప్పాలా? దేవుని ప్రేమించే వ్యక్తి పాటలు పాడతాడు, మోకరిస్తారు, ఆయన స్తుతిస్తారు, కనపరుస్తారు, వాక్యాన్ని సరిగ్గా వింటారు, ఆదివారం ఆరాధన మానలేరు, ఇట్లాంటి కూటాలు మానలేరు, ఏదైనా ఉపవాస కూటము జరిగితే మానలేరు, ప్రత్యేక కూటమి ఏదైనా జరిగితే బాగుండును, దైవ సేవకులు ఓ కూటం పెడితే బాగుండు, నాకు బోధిస్తే బాగుండు, నాకు వాక్యము చెబితే బాగుండు అంటే వాడికి ఏముంది? దేవుని మీద ప్రేమ. అంటే దేవుడిని వాళ్ళు ప్రేమిస్తున్నారు, దేవుని ఆజ్ఞలు గైకొనేటువంటి రీతి. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో దేవుడు వారి దగ్గర నివాసము చేస్తామంటున్నారు. నివాసం ఎంత గొప్ప విషయం అండి! ఎక్కడ పరలోకమందున్న దేవుడు, మహిమతో ఉన్న దేవుడు, దేవదూతల చేత ఆరాధించబడే దేవుడు మన మధ్యకు వచ్చి మన దగ్గర నివాసం ఉంటారట. ఈ వాక్యాన్ని వినుచున్న వారులారా, మీ ఇంట్లో దేవుడు నివాసం ఉంటారట. చాలా మంది ఇళ్లలో నలుగురుంటే ఐదో వ్యక్తి ఉన్నాడు, ఉండకూడని వ్యక్తి. కొందరేళ్లలో నలుగురే, భార్య, భర్త, కుమారుడు, కుమార్తెను. ఐదో వ్యక్తి సైతాను. ఎందుకు వచ్చాడు? నలుగురు మధ్యకి ఎందుకు వచ్చాడు? ఇంట్లోకి ఎందుకు వచ్చాడు? ఈ వేళ నేను చెప్తున్నాను, చాలా ఇళ్లలో ఇదే జరుగుతుంది. అనేక మంది గృహాల్లో ఒక వ్యక్తిగా సైతాను ఉన్నాడు. అంటే సైతానుకు, అపవాదికి చోటిచ్చారు. బైబిల్ ఏం చెప్పిందంటే అపవాదికి చోటు ఇయ్యకుడి. 4వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 27వ వచనములో అన్నారు. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? మీతో పాటు ఎవరున్నారు? సైతాన్ లేడా? అపవాది మీ ఇంట్లో లేడా? వాడు మిమ్మల్ని డైవర్ట్ చేయట్లేదా? వాడు చెప్పినట్లు చేయట్లేదా? వాడు మీ ఇంట్లో ఒక యజమాని లేక, ఒక లీడర్ లేక వాడు లేడా? వాడు చెప్పినట్లుగా మసులు కోవట్లేదా? సమయం అంతా దుర్వినియోగం చేయట్లేదా? దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీయకంటే మీ ఇంట్లో సమయం అంతా పోవట్లేదా? ఎంతసేపు బైబిల్ చదువుతున్నారు? ఎంతసేపు మోకరిస్తున్నారు? తెల్లవారుజాము మోకరిస్తున్నారా? బైబిల్ పఠనం ఉందా? పాటలు ఉన్నాయా? ప్రార్థన ఉందా? సన్నిధి ఉందా? ఒక కుటుంబ యజమాని చెప్పినట్లేటారో అలాగే సైతాను చెప్పినట్లుగా వినే కుటుంబాలు ఎన్ని కుటుంబాలు లేవు? క్రైస్తవ కుటుంబాల్లో ఎన్ని కుటుంబాల్లో వాడుండి నివాసం చేస్తున్నాడు. వాడి ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభువారు మీ దగ్గర నివాసం చేస్తానన్నారు కాబట్టి అలా కాదు, నేనే నివాసం చేయాలి. వచ్చి తండ్రి అయిన దేవుడు, కుమారుడు క్రీస్తు మీ మధ్య నివాసం చేస్తామన్నారు కాబట్టి అలా జరగకూడదని వచ్చి నివాసం చేస్తాం. అందుకని పాప చేష్టలు, పాప కార్యాలు, దుష్కార్యాలు, దేవునికి విరుద్ధమైన కార్యాలు. అందుకే నేను ఎప్పుడు రెండు చెబుతాను, అపవాదికి చోటు ఇయ్యకుడి. రెండోది, అపవాదిని ఎదిరించుడి. చోటిచ్చారు, మరేం చేయాలి? ఎదిరించాం. అపవాదికి చోటు ఇయ్యకూడ 4:27 ఎఫెసీ పత్రికలో వ్రాయబడితే, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనములో అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఎక్కడి నుండి? మీ యొద్ద. అంటే ఎక్కడున్నాడు అపవాది? మనుషుల దగ్గర అపవాది ఉన్నాడు. మీ యొద్ద నుండి. ప్రక్కనే ఉన్నాడు పగవాడు, మన చక్కికి చేరాడు శనిగాడు. ప్రక్కనే ఉన్నాడు పగవాడు, మన చక్కికి చేరాడు శనిగాడు. మెళకువగా నుండండి ప్రియులారా, మీ మీద కీడున్నది ప్రియులారా. దేవుడు మన దగ్గర ఏం చేస్తారట? నివాసము చేస్తారట. మీ నివాస గృహములో ఎవరున్నారు? దేవుడున్నారా? నివాసము చేస్తున్నారా? దేవుడు మీ మధ్య నివాసము చేతును. దొరకనంత దూరములు, అందనంత దూరములు, చేరుకోనంత దూరములు, అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి దేవుడు అహరోను యొక్క కుమారులే సమీపించి చచ్చిపోతే, అట్లాంటి దేవుడు ఈ రోజున మన ఇళ్లలో మన మధ్య నివాసము చేస్తున్నారట. నివాసము చేయటానికి ఆయన ఇష్టపడుతున్నారు. 14వ అధ్యాయము 22వ వచనం. యేసు యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును.
వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, నా తండ్రి వారిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ఎక్కడ? ప్రేమించే వ్యక్తి దగ్గర, మన ఇంట్లో, మనమున్న చోట. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేతుము. ప్రభు మన దగ్గర నివాసం చేయాలి. కానీ విచిత్రం ఏంటి? సైతాను నివాసం, సైతాను శోధన. మనిషి సైతాను ఎదిరించట్లేదు. అందుకే నేనేమంటాను, ఎప్పుడైనా సైతాను నేను శోధించేటట్లు, వాడు వచ్చినట్లుగా నీకు అనిపించే టైంలోనే సైతాను ఎదిరి పుస్తకాన్ని పట్టుకుని మోకరించు. రే రారా చూసుకుందాం. అపవాదిని ఎదిరించు. చోటి వద్దంటే చోటి ఇవ్వడమేంటి? చోటు ఇవ్వవలసింది దేవునికి, నివాసము చేయవలసింది దేవుడు. అపవాది నీ దగ్గర ఉన్నంతసేపు, నీ దగ్గర అపవాది నివాసము చేసేటంతసేపు దేవునికి ఎంత అవమానం అది. శత్రువు వచ్చి నీ దగ్గర నివాసం చేస్తుంటే ఎన్ని రోజులైంది? కొన్ని జీవితాల్లో అపవాది కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నాడు. కనుక గమనించే మాట ఏమిటంటే, దేవుడు వచ్చి నివాసము చేస్తారు. నివాసము చేసే దేవుడు కనబడరా? నివాసము చేసే దేవుడు మాట్లాడరా? అందుకే బైబిల్ మిషన్లో దైవజనుడు చెప్పిన బోధ ఏమిటంటే, నేడును దేవుడు మీకు కనబడును. నీవు కనిపెట్టినప్పుడు ఆయన కనబడతారు. యోహాను సువార్తలో 20:18 మగ్దలేనే మరియ, నేను ప్రభువును చూచి తిని అంటే కనబడ్డారా? మరియకు కనబడ్డారు. అలాగే తోమా లేనప్పుడు శిష్యులైన వారు కనబడ్డారు. తోమా ఉండగా కనబడ్డారు. చేపలు పట్టుచున్న శిష్యులు కనబడ్డారు. ఆరోహణానికి ముందు కనిపించారు. ఆరోహణ సమయంలో కనిపించారు. 500 కంటే ఎక్కువైన వారికి ఒకేసారి కనిపించారు. అసలు ఈవేళ సంఘం ఏమంటుంది? నివాసము చేస్తానని దేవుడు అంటుంటే దేవుడు ఉండరు, దేవుడు కనబడరు, మాట్లాడరు. అందుకే బైబిల్ మిషన్లో బోధ ఏమిటంటే, దేవుడు కనబడతారు, మాట్లాడతారు, కనిపెట్టు, ఉన్నాయని కనబడతారు. దేవుడుండు జడలు భక్తులుండు తావులు, దేవుడుండు జడలు భక్తులుండు తావులు, తనకిష్టులైన వారాలు సన్నిధానవర్తులు. దేవునికి ఇష్టలైన వారు ఏం చేస్తారు? సన్నిధానాన్ని చేస్తారు. సన్నిధానవర్తులు. దేవా, మా దగ్గర ఉన్న మిమ్మల్ని మేము గమనించలేకపోతున్నాం, అందుకని మోకరించాము. మోకరించి మా విశ్వాస నేత్రాలతో మిమ్మల్ని చూడాలి, మా ఆత్మ నేత్రములతో మిమ్మల్ని చూడాలి, మా మనోనేత్రములతో మిమ్మల్ని చూడాలి. విశ్వాస నేత్రములు వీక్షించుచున్నవి నిన్ను. విశ్వాస నేత్రాలు నిన్ను వీక్షిస్తున్నాయి. కనుక దేవుడు మరుగుగా లేరు, దాచిపెట్టుకుని లేరు, దగ్గరగా ఉన్నారు. నీవు మాత్రం దేవునికి దూరంగా బ్రతుకుతున్నావు, గమనించలేకపోతున్నావు, కనిపెట్టలేకపోతున్నావు. నామకార్థ జీవనము. మొదటి జీవనం ఏంటి? నామకార్థ జీవనము. రెండోది విసర్జన జీవనము. మూడోది సామాన్య జీవనము. నాలుగోది ఉజ్జీవ జీవనం. ఐదోది ప్రత్యక్ష జీవనము. ప్రత్యక్ష జీవనము దాటిన తర్వాత మహిమ జీవనం. మహిమ జీవనం అంటే మనము ప్రభువు ఆలోచించినట్లుగా ఆలోచించాలి, ప్రభు లేగ మారాలి, క్రీస్తునకు కలిగిన మనస్సు కలిగి ఉండాలి. అందులోనే అంతరంగ సంస్కారం, నైజ పాపం పోవాలి. ఆరో జీవనం మహిమ జీవనం. ఏడోది ఆ తర్వాత జీవనం పరలోక జీవనం. ఎక్కడున్నావు? నామకార్థం దగ్గర ఉంటే 6 దగ్గరికి ఎప్పుడు వెళ్తామండి? ఇంకా సంఘము నామకార్థ జీవనములోనే ఉంటే ఎట్లా? ఇక ఆఖరిగా చెప్పేది ఏమిటంటే, యేసుక్రీస్తు వారి యొక్క శరీరము చినిగిపోయింది, కానీ ఈ రోజున యేసుక్రీస్తు వారి శరీరం చినగకూడదు.
అంటే ఈవేళ సంఘము అనేదట క్రీస్తు శరీరమట. క్రీస్తు శరీరం అనే సంఘము లేక సంఘమనబడే క్రీస్తు శరీరము ఏం కాకూడదు, చిన్నగా కూడదు. సంఘం ఎప్పుడు బాగుండాలి, సంఘం ఎప్పుడు ఆత్మీయముగా ఉండాలి. కొలస్సీ పత్రికలో 1వ అధ్యాయం 18వ వచనం, సంఘము అను శరీరమునకు, ఏంటి చెప్పండి, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. శిరస్సు ఎవరు? క్రీస్తు. సంఘం ఎవరు? క్రీస్తు వారి శరీరం. 24వ వచనం, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు. దేని కొరకట? సంఘము అను ఆయన శరీరము కొరకు. సంఘము అనే శరీరము కొరకు క్రీస్తు పాట్లు పడ్డారట. ప్రభువా మీరెందుకయ్యా ఇన్ని పాట్లు పడ్డారంటే, సంఘము అనే శరీరము నాకు కావాలి, సంఘము అనే శరీరము కొరకు నేను ఇన్ని పాట్లు పడుతున్నాను, ఎంతగా ప్రయాసపడ్డా. సంఘము అను ఆయన శరీరము. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 23వ వచనములో చూస్తే, ఆ సంఘము ఆయన శరీరము, ఆ సంఘము ఆయన శరీరము. సంఘం ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరం. అందుకే సంఘము పాడవ్వాలా, బాగుండాలా? సంఘము చినిగిపోవాలా, బాగుండాలా? ఆనాడు యేసు వారి శరీరం చినిగిపోయింది, కానీ ఆ శరీరము చినిగిపోగా వచ్చినటువంటి ఈ సంఘం అనే శరీరం చినిగిపోకూడదు. అందుకని ఎవరు మట్టుకు వారి ఉన్న సంఘ విషయములో చాలా జాగ్రత్తగా ఉండాలి. సంఘములో మాదిరి చూపించాలి. ఎవరైనా విశ్వాసంగా ఉంటే వాళ్ళు కూర్చోపెట్టి మాట్లాడాలి. సంఘము అనబడేటువంటి శరీరము లెబనోను మ్రానుతో మంచం ఒకటి సొలొమోను తనకు చేయించుకునేనట్టు. లెబనోను మ్రాను, మంచి మ్రాను, పుచ్చు పట్టని పురుగు పట్టని మ్రాను దేవుడు తన కొరకు చేయించుకున్న మంచం. అది క్రైస్తవ సంఘం అనే మంచం. 2000 సంవత్సరాలైన మంచంగానే పాడు కాకుండా సంఘం అట్లానే ఉంది. రంపాలతో కోసి చంపారు యేసు నమ్మిన వారిని, గొడ్డలతో నరికి చంపారు యేసు నమ్మిన వారిని, చెట్ల కొమ్మలకు వేలాడదీసి చంపారు యేసు నమ్మిన వారిని. సంఘములో ఉన్న వ్యక్తులు సరిగ్గా లేకుండా వాళ్ళు పాడయ్యారు తప్ప సంఘం ఎంతగా వృద్ధి చెంది ఎంత బలమైన కార్యం జరిగింది. కనుక ఈవేళ క్రైస్తవ సంఘమే క్రీస్తు వారి శరీరము. సంఘం బాగుండాలి. అందుకే సంఘము ఎప్పుడు కూడుకోవాలి. దినములు చెడ్డ సమయాన్ని పోనివ్వకుండా సంఘం ఎప్పుడూ కూడా సమాజముగా కూడుట మానకూడదు. సంఘము సమాజంగా కూడుకొని పాటలు పాడుకొని ప్రార్థన చేసుకుని వాక్యాన్ని విని ఒకరికొకరు వాక్యము చెప్పుకొని బలపడి అట్లయితే సంఘం ఎప్పుడు పాడు కాదు. అలాంటి సంఘము కొరకు ప్రభు రాబోతున్నారు. సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన ప్రభు రాబోతున్నారు. ఆయన రాకడ సిద్ధపడి మేఘమెక్కే భాగ్యము దేవుడి మెట్టుగా దయచేయునుగాక.